మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. ఇక మరి నేను తెర మీదకి పేపర్ల జాతకంలో అసలైన జాతకం ఏంది అని ఇక మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు ఎరిగే ఇక మరి ఆలస్యం ఎందుకుర్రా, మన నేను పేపర్ల జాతకంలో అసలైన జాతకములకు తొంగి చూస్తే ఇవాళ మనకు ఏం కనబడబోతుందో అరుచుకుందాం. రామ రఘురామ సర్వము మాయో, రామ రఘురామ. కేశిరావయ్య గావురాల బీజే ఏం రాసుకొస్తుందో వింటున్నారులో. పింక్ బుక్లో రాస్తున్నాం. పింక్ అంటే మరి నా సొంటలకు అర్థమవుతుందో అర్థమవుతలేదో. ఓ బాయి కాడోళ్ళు ఇంటికాడోళ్ళు 3 బజార్ల కాడ ముచ్చట పెడతాళ్ళు. పింక్ బుక్ ఆట అంటే గులాబీ బుక్కు. ఏం రాసుకొస్తుందో మరి. అధికారంలోకి వచ్చాక ఇంతకింత చెల్లిస్తాం. కాంగ్రెస్ సర్కారుకు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్. యాస్ దెబ్బ. ఇక చూద్దాం పింక్ బుక్ సంగతి ఏదో అరుచుకుందాం. అయితే ఇప్పుడు లోకం మీద ఏమి నడుస్తుందయ్యా అంటే బుక్కుల వ్యవహారం నడుస్తుంది. బుక్ ఏం బుక్కు? ఎర్ర బుక్కు. ఎర్ర బుక్కు. ఇది ఏపీది. ఇక పోతే ఇప్పుడు తెలంగాణలో ఏపీ ఒక్క బుక్కు చదువుకుంటే ఇప్పుడు తెలంగాణలో 2 బుక్కులు వచ్చినాయి. తెలంగాణకు ఒకటేమో గులాబీ బుక్కు, ఒకటి గులాబీ బుక్కు, రెండోది కర్రె బుక్కు. ఇది ఇప్పుడు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాల బుక్కుల రాజకీయం మొదలైంది. ఇక మరి గతంలో ఎర్ర బుక్కు పేరు మీద లోకేశమయ్య జగను ఆయాంలో ఏ ఆఫీసరు ఫోన్ రిల్లిండు, ఏ అధికారి మరి పచ్చపాతి కోళ్ళగల పంగనామాలు పెట్టి ఆగమాగం జగన్నాథం చేసిర్రు, అవస్థల పాలు చేసిర్రు, అక్రమంగా కేసులల్లో ఇరికించిర్రు అనేది ఈ కోళ్ళగా మంచిగా రాసి పెట్టుకుందట. ఇక ఇప్పుడు అధికారం చేపట్టినాక పెత్తానం వచ్చినాక ప్రజాస్వామ్యాన్ని పక్కకు పెట్టి ఎవరైతే ఆనాడు పచ్చపాటి అంటే పచ్చతమ్ముళ్ళ ఎవరైతే పేరుపిచ్చిర్రో ఆ పేరుపిచ్చిన వాళ్ళ సంగతి ఇప్పుడు ఇక ఈయన ఇప్పుడు చూసుకుంటున్నా అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉంది కదా, ఇక ఇది కథ. అందుకనే ఈ ఎర్ర బుక్కు ఆంధ్రప్రదేశ్లో పుట్టుకొస్తే ఇక్కడ మన తెలంగాణలో 2 బుక్కులు పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు ఈ 2 బుక్కుల సంగతి ఏందో చూద్దాం. తెలంగాణలో 2 బుక్కులు, ఒకటి గులాబీ బుక్కు, ఒకటి కర్రె బుక్కు. ఈ గులాబీ బుక్కు ఎవరిదయ్యా అంటే కేశిరావయ్య గావురాల బిడ్డ కైతమ్మ. ఇప్పుడు ఎక్కడ పోయినా గులాబీ బుక్కును సంకల పెట్టుకొని పోతుంది. ఇక కర్రె బుక్కు ఎవరిదయ్యా అంటే ఇది పాడి కౌశిక్ రెడ్డిది. పాడి కౌశిక్ రెడ్డిది కర్రె బుక్కు. ఇక వీళ్ళు ఇప్పుడు మరి ఎందుకు మరి ఇప్పుడు ఈ బుక్కుల కథ అంటే గులాబీ బుక్కులో కైతమ్మ ఏ ఊరికి పోతున్నాము ఒకటి, అక్కడ ఎవరెవరు ఏమంటుర్రు 2,
ఏ పోలీసు అధికారి జర్రంతా కచ్చపెచ్చ వ్యవహారం చేస్తుండు 3 ఏ లీడరు ఇటు బీజేపీ కోల్యాగా కానీ అటు కాంగ్రెస్ కోల్యాగా కానీ ఎవరెవరు ఏమంటుర్రు ఇంకా ఎవరెవరు బీఆర్ఎస్ కోల్యాగల పొతం పడుతుర్రు అంటే పేరుపిస్తుర్రు బీఆర్ఎస్ కోల్యాగలను ఏ రకంగా బాధ పెడుతుర్రు అనేది ఇప్పుడు ఈమె ఈ గులాబీ బుక్కులో మంచిగా రాసుకుంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కోల్యాగలు ఏమంటున్నాయి అంటే అమ్మా మరి నువ్వు ఈ గులాబీ బుక్కు గతంలో ఎందుకు పెట్టుకొని తిరగలేదు, ఇప్పుడే ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నావు, నువ్వు బతుకమ్మ ఎత్తుకొని నువ్వు ఊరూర తిరిగి రామసక్కని పదాలతోటి ఆడళ్ళ చేతి గాజులు మోయేటట్టుగా ధరని దద్దరిల్లేటట్టుగా నువ్వు బతుకమ్మలు ఆడుతుంటే మా సక్కని తల్లి అనుకున్నాం. కానీ ఆఖరికి వస్తారకల్లా బతుకమ్మ ఆడిన చేతులతోటే సారదందా లిక్కర్ దందా ఇక మరి ఇది చిన్నసన్న దందా ఈ దంద చల్లగుండా 100 కోట్ల దందా. ఈ 100 కోట్ల దందా ఈ పైకము ఎక్కడెక్కడికి వెళ్ళి ఎంత కమాయించినవు, ఎవరెవరి చేతుల నుండి పైకం మారింది, మరి గాలెక్క ఏందో రాసి పెట్టుకుంటే మంచిగుండు కానమ్మా. నువ్వు అడవైన ఫోన్లల్లా ఇగో నేను ఎవరితోని మాట్లాడలేదు, నేను ఎవరితోని ఏం మంతనాలు జరపలేదు, కాకపోతే ఫోన్లల్లా చూడుర్రి నేను వాట్సాప్లల్లా కానీ కాలింగులల్లా కానీ ఎవరితోనన్నా ఏమన్నా ఈ మందుదంద విషయంలో మాట్లాడినట్టుగా ఉంటే అని ఇగో ఇట్లా చూపించింది ఫోన్లు. కానీ నువ్వు మరి గీ లెక్క రాసి పెడితే నీకు తీహార్ జైల్లో చిప్పకూడు కూడా తప్పును ఏమో. ఎందుకంటే నువ్వు మర్చిపోకుండా బుడ్డ పోరగాళ్ళ కంటే ఎక్కువ యాది పెట్టుకొని ఇవాళ నువ్వు గులాబీ బుక్కును మెయింటైన్ చేస్తున్నావు అంటే మరి నువ్వు ఆయాల్లా ఎందుకు మర్చిపోయినావు ఈ గులాబీ బుక్కును? 100 కోట్ల మందు దందాలో రామసక్కని ముచ్చట్లు ఎందుకు మర్చిపోయినావు నువ్వు గులాబీ బుక్కును అనేది ఇప్పుడు కాంగ్రెస్ కోజాగలు శంగడం బెంగడం ఎగురుతున్నాయి వీళ్ళ సోషల్ మీడియాలో. ఇక ఇది ఇక పోతే ఆయన వినే కదా ఎవరు కర్రెబుక్ ఆయనే. ఇక ఈ కర్రెబుక్ ఆయనకు నీ దండం పెడితే ఎప్పుడు కాటకూడ ఎవరనే అవుతుంది అడుగు అడుగున. ఇక ఈ కోళ్ళాగా అంటే అంటే నీ దండం పెడితే ఇక దీనికి ముగుదాడేసి గుంజి పట్టినా కానీ ఈ కోళ్ళాగా అవుతలేదు, పిడుతుంకు నొక్కుతుంది అనుకో రాదురి. ఇక మరి ఈ కోళ్ళాగా కూడా మీరు కనుక నాకు ఓటేయకపోతే నేను చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకుంటా. ఈయన అనుడే కాదు, ఈయన బిడ్డతో కూడా అనిపించాడు పాపం పశువుల ఆ బుజ్జితో కూడా మీరు కనుక ఓటేయకపోతే మన ఆయన చేస్తాడు, నా కుటుంబం అంతా ఆగం కొని పాడైపోను గారు సస్తారా ఏందిరో నాశ ఉంటుంది. మరి ఏమనుకుంటారు ఇక ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని గోసలు ఉన్నాయో పాపం పాడి కౌశికు అని ఇంతగానం జర్రంత ప్రేమ అభిమానం గుండె నిండా నింపుకొని ఈ కోజాగకు ఓటేస్తే ఇక ఇప్పుడు ఈ కోజాగా పిడిదునుకులు దునుక్కుంటా ఇక ఇప్పుడు ఏమన్నంటే అంటే అంటే కూడా రంకెలు వేసుకుంటా ఏం చేసుకొస్తుంది అంటే కర్రెబుక్కు అధిపతి ఈయనే. నేను కూడా రాసి పెడుతున్నా ఎవరెవరు ఏ మూలకు ఎవరేమంటుర్రు, ఏ సందులో ఎవరేమంటుర్రు, రాబోయే రోజుల్లో పెత్తారం మాదే. అగో అప్పుడు చూస్తా మీ అంతు. ఇక ఈ నడుమ పోలీస్ స్టేషన్లలో ఆయనే, ఏమన్నా మీటింగులలో మాట జారిందంటే ఆయనే. ఇక ఈ రకంగా మూత మోగిస్తుండు. మొత్తానికి ఈ కర్రెబుక్కు అధిపతి పాడి కౌశికు కడుపు
పాడి కౌశికు కడుపు మురుగుతా ఉన్నది. ఇప్పుడు ఈయన కూడా ఎక్కడ పోయినా సంకల కర్రెబుక్కు పెట్టుకొని తిరుగుతుండు. ఎవరెవరి తారీఖ ఎట్లా ఉన్నది, ఎవరెవరి పద్ధతి ఎట్లా ఉన్నది, ఎవరు ఏం మాట్లాడుతుర్రు అనేది ఇప్పుడు ఈయన సంకల పశువులను ఎత్తుకున్నట్టుగా సంకల కర్రెబుక్కుని ఎంట పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇగో ఇది కథ. ఇగో ఈ బుక్కుల వ్యవహారం ఇదేనా? వీళ్ళని గెలిపించి అయ్యా మమ్మల్ని ఉద్ధరీరయ్యా, మమ్మల్ని ఉద్ధరీరి, మమ్మల్ని బాగుపెట్టుర్రి, మా ఊరిని బాగుపెట్టుర్రి, మా వాడను బాగుపెట్టుర్రి, మా నియోజకవర్గాన్ని బాగుపెట్టుర్రి అని అసెంబ్లీలో కూర్చోబెడితే ఇగో వీళ్ళు బుక్కులు పట్టుకొని ఇంకో గీ వ్యవహారం చేస్తున్నారు. మంచిగుందా బుక్కుల వ్యవహారం? ఇగో గిది కథ. అంటే ఒకరి మీద ఒకరు కాయటకూట వ్యవహారంతో ముంగడికి పోతుంది తెలంగాణ రాజకీయం. గిది కథ. ఇక పోతే